మీ ముందుకి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో చెప్పే ముందు మీరందరూ చాలా మందిని తక్కువ చేసి చూస్తున్నారు. ఎందుకంటే మీరు మంచిగా చదువుకొని బిజినెస్ చేస్తూ జాబ్ చేస్తూ ఒక మంచి పొజిషన్లో ఉండడం వల్ల. సో దాని గురించి చెప్పనీకి వచ్చేసాను. అలా ఎప్పుడు చూడొద్దని. అది ఎవరినో కూడా చెప్తాను, రైతుల్ని అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ని, వీళ్ళిద్దరిని తక్కువ చేసి చూడొద్దని చెప్తాను. ఎందుకంటే ఒక రైతు పండించిన ఫుడ్ని మనం ఎంతో మంది తింటున్నారు, మనం ఉన్న పీపుల్స్, జాబ్ చేసే వాళ్ళు. సో ప్రతి ఒక్కరూ రైతుని గౌరవించాలని కోరుకుంటున్నాను. అలా రైతుని గౌరవించకుండా తను వస్తే చీప్గా చూడడం, అసలు ఎందుకు వచ్చావని అనడం వాళ్ళ దగ్గరికి, అలా చేస్తున్నారు అనమాట. కాబట్టి ఎప్పుడూ అలా అనకూడదు. ఒక రైతు పండిస్తున్నాడు కాబట్టి మనం తింటున్నాం. నువ్వు అంత పొజిషన్లో ఉండి అంత జాబ్ చేస్తూ అంత మనీ సంపాదిస్తున్నా, నీకు టైంకి తినాలంటే ఫుడ్ ఉండాలి. నువ్వు ఎంత సంపాదించినంత మాత్రాన నువ్వు మనీ అయితే తిని ఉండలేవు కదా. మనీ అయితే తిని అస్సలు బ్రతకలేవు. కంపల్సరీ నువ్వు మనీ ఇచ్చినా ఫుడ్ ఇవ్వాలి. మనీ ఇచ్చి ఫుడ్ కొనుక్కుంటావు కానీ మనీని అయితే తిని బ్రతకలేవు. కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు గౌరవించాలనుకుంటున్నాను. అలాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్, వాళ్ళు ఎంతో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళు నేర్చుకొని హౌసెస్ కట్టి ఇంత చేస్తున్నారు కాబట్టి మనం ఉండగలుగుతున్నాము. సో ఆ వర్క్ చేసే వాళ్ళని ఎప్పుడూ చీప్గా చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనము ఇల్లులు కట్టుకోలేము. మనంతటికి మనమైతే కట్టుకోలేము కదా. కంపల్సరీ వాళ్ళు ఉండాలి. వాళ్ళకి ఉన్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకి తెలిసినంతగా మనకి తెలీదు అందరికీ. కాబట్టి వాళ్ళని కూడా గౌరవించాలనుకుంటున్నాను. అలాగే ఆర్మీస్, వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడతారు. ఎండ ఉండదు, వాన ఉండదు, వాళ్ళకి ఏముండదు. సో బార్డర్లో నుంచొని ఎనీ టైం 24/7 అన్నట్టు మన కోసం కష్టపడుతూ ఉంటారు వాళ్ళు బార్డర్లో. కాబట్టి వాళ్ళకు కూడా గౌరవం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్మీ వాళ్ళకి ఆగస్ట్ 15న, జనవరి 26న ఇట్లాగే వాళ్ళని సెల్యూట్ చేసి వాళ్ళని గౌరవించడం కాదు, ప్రతి ఒక్క రోజు తలుచుకోవాలి. వాళ్ళకి ఒక్కసారైనా జై జవాన్ అని అనాలి. అలాగే రైతుల కోసము ప్రతిరోజు మనం 3 times ఫుడ్ తింటాం, మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. సో ఈ 3 పూట్ల తినే ముందు ఒక్కసారి జై కిసాన్ అనుకొని వాళ్ళని తలుచుకొని ఫుడ్ తినండి. చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన కోసం వాళ్ళు అంతా కష్టపడుతున్నారు కాబట్టి. అలాగే చాలా మంది చదువుకొని రైతులుగా వెళ్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. సో వాళ్ళందరికీ చాలా గ్రేట్. వాళ్ళు ఎవరు తీసుకొని డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. మేబీ మీరు రీసెంట్గా చూసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ శర్వానంద్ శ్రీకారం మూవీ చూసుంటే అందులో మీకు అర్థమవుతుంది రైతుకున్న గొప్పతనం ఏంటని. చాలా బాగా చూపించారు ఆ సినిమాలో. కాబట్టి ఆ సినిమా ఎవరైనా చూడకపోయినా కంపల్సరీ చూసి తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కన్స్ట్రక్షన్ వర్కర్స్కి, రైతులకి, ఆర్మీస్కి, వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వీళ్ళే కాకుండా ఎంతోమంది చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, నేను మాట్లాడిన టాపిక్ నిజమా కాదా, అది నేను మాట్లాడింది ఎలా ఉందని కామెంట్ అయితే చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. నేను మీ అనుషాంకర్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all simply guys. Please do subscribe TFCC live channel. Thank you so much. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.